సినిమా ఎలా ఉంది? ఇది అఖండ తాండవం కాదన్న, బాలయ్య బాబు తాండవం. అవునా? ఏం నచ్చింది సినిమాలో? బాలయ్య బాబు యాక్షన్ అన్న. ఓకే, ఈ బాలయ్య బాబు దేవుడు అయ్యి కనిపించాడు అన్న సినిమాలో. ఎలా ఉంది? చాలా బాగుంది. సివిల్ కనపడుతుంది. అఖండ తాండవం, బాలయ్య బాబు తాండవం, పూనకాలే సినిమా. ఎలా ఉందండి? జై బాలయ్య అఖండ తాండవం. గొంతు పోయింది, ఎక్స్ట్రాడినరీ. మేడం మాట్లాడతారా? మేడం ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సార్? చాలా నీకు ఏం నచ్చింది సినిమాలో? అన్ని బాగుంది. బోయపాటి ఓకే, డైరెక్షన్, బాలకృష్ణ యాక్షన్ అన్ని బాగుంది. ఎలా ఉంది సినిమా? అని ఎలా ఉంది? ఓకే. సార్ ఎలా ఉంది సార్ సినిమా? ఫస్ట్ హాఫ్ లైక్ సార్ సెకండ్ హాఫ్ భక్తి పరంగా చాలా ఇంట్రెస్టింగ్ గా బాగుంది. ఎలా ఉంది? ఎలా ఉంది సార్? చెప్పు. ఫస్ట్ హాఫ్ లైట్ లాగుండింది అన్న, సెకండ్ హాఫ్ ఎక్కేసింది. ఓకే, బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉంది సినిమా? బాగుందండి. బాలకృష్ణ గారి ఏజ్ ఇలా చేయడం చాలా గ్రేట్ అన్నమాట. లాస్ట్ లో నిజంగా క్లైమాక్స్ ఎరగదీసేశారు. దానికి కారణం ఏంటంటే బాలకృష్ణ గారు తాండవం కాకుండా ఇక్కడ పరమేశ్వరుడు, ఈశ్వరుడు యొక్క ఇది కూడా చేశారనమాట. ఈశ్వరుడు ఆ పరమేశ్వరుడే నిజంగా మనకు తెలుసు కదా, నటరాజమూర్తి కదా. ఆ నటరాజమూర్తి ఎలాగైతే డాన్స్ చేశారో బాలకృష్ణ గారు దానికి అనుగుణంగా లాస్ట్ లో క్లైమాక్స్ లో చేసి మన హిందూ తత్వాన్ని ప్రతి హిందువుడు కూడా చూడాలి. ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి సార్, పైన ఏదో అక్కడ ఇక్కడ కాకుండా థియేటర్లో చూస్తేనే దాని ఎఫెక్ట్ చాలా బాగుంది, చక్కగా ఉంది. ఎంత బ్రహ్మాండంగా చేశారంటే బాలకృష్ణ గారు హిందూ సనాతన ధర్మాన్ని నిలబెట్టి ప్రతి హిందువు కూడా ఈ సినిమాను చూసి గర్వింపబడాలన్నమాట. మన దేశానికి, మన భారతదేశానికి గర్వకారణమైనటువంటి బాలకృష్ణ గారు ఈ ఏజ్ లో, ఇప్పుడు బాలకృష్ణ గారు మనకు తెలుసు, నేను బాలకృష్ణ గారితో నటించాను. నేను 10 సినిమాలు నటించాను ఆయనతో పాటు. ఆదిత్య 369 దగ్గర నుంచి, బ్రహ్మ విశ్వామిత్ర దగ్గర నుంచి బాలకృష్ణ గారి యొక్క ఈ స్వభావం నాకు బాగా తెలుసు. బాలకృష్ణ గారు నిజంగా చెప్పాలంటే అంత మంచి సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. దానికి కారణం ఏంటంటే చిన్న కార్మికుడిని, బాలకృష్ణ గారు చిన్న కార్మికుడు అంటే నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న పనిచేసేటటువంటి కార్మికులు భుజం మీద చేయి వేసి బాగున్నావా ఏంటంటారు. ఒక స్టేజ్ రాగానే అందరూ కూడా ఎవరు లెక్క చేయరు సినిమా ఇండస్ట్రీలో. కానీ బాలకృష్ణ గారు రేంజ్ ఏంటంటే నాకు బాగా తెలుసు. నేను ఆయనతో పాటు కొన్ని సినిమాల్లో నటిస్తున్నప్పుడు నా భుజం మీద చేయి వేసి పలకరించి ఎలా ఉన్నారండి, ఏంటి ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతారనమాట. అంత ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రతి కార్మికుడి గురించి అడిగి తెలుసుకునేటటువంటి స్వభావం బాలకృష్ణ గారిది. సినిమా ఎలా ఉంది మొత్తం ఓవరాల్ గా? సినిమా చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళు ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది నాకు? లాస్ట్ లో క్లైమాక్స్ లో శివతాండవం చేస్తారు, బాలకృష్ణ గారు త్రిశూలం పట్టుకుని మన ఇది చేస్తూ ఉంటారు. అక్కడ ఇంక్లూడింగ్ ఆ పరమేశ్వరుని చూపెడుతూ ఉంటారు, ఈశ్వరుని చూపెడుతూ ఉంటారు. అది చాలా బాగా నచ్చింది. మామూలుగా డాన్సులు, బైక్లు ఇవన్నీ ఉండవే. ప్రతి హీరో చేసేటటువంటి, అంటే ఒక హీరోయిన్ లేదు ఈ సినిమాలో. అవునండి. ఒక రొమాంటిక్ సాంగ్స్ లేవు, కామెడీ లేదు. ఎలా అనిపించింది? కాకపోయినా ఏంటంటే ఆ పరమేశ్వరుడి యొక్క విజయం అన్నమాట. దేవుడి సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు అన్నమయ్య ఆడలేదా, దాంట్లో ఏముందని. అలాగే రామదాస్ ఆడలేదా, అలాగే అవి నిజ చరిత్రలు. కానీ దేవుణ్ణి కొంచెం హేళన చేసినట్టుగా చేశారన్నట్టుగా వస్తుంది. దేవుని హేళన చేయడమే కాదండి, భగవంతుడిని ఏంటంటే దాన్ని ఇంకా ఎక్కువ ఇది చేశారన్నమాట. ఎక్కువ దాన్ని ఎస్టాబ్లిష్ ఎక్కువగా బాగా చేశారు. బాలకృష్ణ గారు నటన చాలా అద్భుతంగా ఉంది. ఈ ఏజ్ లో వారు అలా చేశారంటే చాలా గ్రేట్ అనమాట. సినిమా కార్మికులు అందరికీ ఆయన చాలా సహాయంగా ఉంటారు. చాలా బాగుంది, వెరీ గుడ్. ఈ సినిమా ప్రతి హిందువు కూడా చూసి ఎంతో ఇచ్చేయాలి. ఇది థియేటర్లోనే చూడాలి, వైరవేసి ఏదో టీవీతో కాకుండా హిందువులు అందరూ కూడా థియేటర్లో చూడాలన్నమాట. చాలా సంతోషంగా ఉంది, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. జై బాలయ్య, జై జై బాలయ్య. పైన శివతాండవం, ఇక్కడ థియేటర్ అక్కడ తాండవం అద్భుతంగా చేసేది. యాక్టింగ్ థియేటర్ అందరికి పూనకాలు. ఫస్ట్ హాఫ్ స్టోరీ రావడం కోసం కొంచెం నడిపిస్తున్నా కూడా సెకండ్ హాఫ్ మొత్తం పూనకాలే. మన హిందూ సనాతన ధర్మం గురించి ఎంత అద్భుతంగా చెప్పాలి, అంత అద్భుతంగా చూసి అందరికి భక్తి గురించి చెప్పారు. జై బాలయ్య. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఏం బాగుందండి? ఏం నచ్చింది? ఏం నచ్చింది ఆ సినిమాలో? ఎలా ఉందన్న సినిమా? ఏం నచ్చింది ఆ సినిమాలో? బాగుందన్న, అఖండ సినిమా మొత్తం శివతాండమే. అంతేనా? ఓకే. ఎలా ఉందన్న సినిమా?
సినిమా బాగుందన్న, సెకండ్ హాఫ్ అయితే సూపర్. ఓకే, ఎలా ఉంది సినిమా? ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉందన్నా? బాగుందా? ఓకే, ఎలా ఉంది? ఓకే, చేత ఎలా ఉందన్న? ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉందండి? బాగుందా? ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఏం నచ్చింది సినిమాలో? చాలా బాగుంది అంతా, అంటే సనాతన ధర్మం గురించి చెప్పారు. అవును, ఓకే. మాట్లాడండి ప్లీజ్. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఎలా ఉందమ్మా సినిమా? ఎలా ఉంది సినిమా అంటే ఏం నచ్చింది? అవునా? అంటే ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో ఏం నచ్చిందా? పార్ట్ పార్ట్ ఒక హిస్టరీ అక్కడ. అవునా? యాక్టింగ్ వేరే. అవును. ఎలా ఉంది సినిమా? జై బాలయ్య. చెప్పండి. ఎలా ఉంది సినిమా? బాగుందా? ఎలా ఉంది సినిమా? అవునా? ఎలా ఉంది సినిమా? సినిమా బాగానే ఉంది కానీ లాజిక్ మాత్రం అడగండి పోయి. లాజిక్ అన్ని నలుపైట్ ఉంటాయి. అంటే ఏంటి లాజికల్ అంటే ఏంటి? ఒకటే ఇల్లు చైనా మీద ఫైట్ చేస్తారు భయ్య. అంతేనా? సినిమా అయితే బాగానే ఉంది, లాజిక్ మాత్రం ఇక్కడ వదిలేసి వెళ్ళండి. అంతేనా? ఎలా ఉంది సినిమా? సరే, ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? వాళ్ళు చెప్పండి. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సార్? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సార్? అంటే ఏం నచ్చింది సార్ సినిమా? ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది అంటున్నా సార్? సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. భక్తి, దేశభక్తి. ఓకే, అంటే అఖండకి అఖండ 2కి ఏంటి తేడా? అఖండ 2లో వచ్చేటప్పటికి దైవభక్తి, దేశభక్తి, కుటుంబం అన్నీ చూపించుకొచ్చారు. సెకండ్ హాఫ్ ఎలివేషన్ సీన్స్ సూపర్. ఫస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ కుటుంబ కథ కూడా ఫస్ట్ హాఫ్లో ఉన్న దాన్ని కనెక్ట్ చేస్తూ సబ్జెక్ట్ తీసుకెళ్ళాడు. బోయపాటి డైరెక్షన్ బాలయ్య బాబు ఈశ్వరూపం చూపించాడు ఈ సినిమాలో. ఎట్లా ఉందన్న సినిమా? ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉంది? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సరే, ఎలా ఉంది సినిమా? బాగుంది. ఏం నచ్చింది సార్ సినిమాలో? బాలకృష్ణ యాక్షన్. ఓకే. జై బాలయ్య. సరే, ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సూపర్ హిట్ అన్న సినిమా, సూపర్. సార్ చాలా బాగుంది. అన్న సినిమా ఎలా ఉందన్న? అంతేనా?